నమః శివాయ. మూలము నీవేనయా శివా, మూలము నీవేనయా శివా, మూలము నీవేనయా శివా, మూలము నీవేనయా శివా, ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. మీరు ఆత్మోపదేశంలోనూ చూడండి, చాలామంది షిరిడికి వెళ్ళడము, కాశీకి వెళ్ళడము, ఆకాశగమనం చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏమిటిది? దిస్ ఇస్ ఆల్సో సేమ్ థింగ్. అంతరిక్షయానం. అంతరిక్షయానము మొదలైంది. మేము తొలి ఆకాశాన్ని చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న రక్షక దూతతో ద్వారం తెరవమని ఆదేశించాడు జిబ్రీల్. చూడండి, సూక్ష్మదేహంతో పైకి వెళుతూ ఉన్నారు. మొదటి ఆకాశం వచ్చిందంట. ఇది చాలా జాగ్రత్తగా వినండి, బ్యూటిఫుల్ సన్నివేశం ఇది. మొదటి ఆకాశానికి వెళ్ళారు. అక్కడ రక్షక దూతతో ద్వారం తెరవమని ఆదేశించాడు. అంటే ఫస్ట్ స్కైలోకి వెళ్ళి ద్వారం తెరవమని ఆదేశించాడంట ఈ జిబ్రీల్, అంటే దైవదూత. మీ వెంట ఉన్నది ఎవరు అని అడగగా ఈయన ముహమ్మద్ అని జవాబిచ్చాడు జిబ్రీల్. ఎప్పుడైతే ద్వారం తెరువు అని ఆదేశించడం జరిగిందో జిబ్రీలు, నీ వెంట ఉన్నది ఎవరు అని ప్రశ్నించిందంట ఆ ద్వారపాలకుడు. ఇతను ముహమ్మద్ ప్రవక్త అని చెప్పడం జరిగింది ఈ దైవదూత జిబ్రీల్. వీరిని ఆహ్వానించడం జరిగిందా మళ్ళీ అడిగాడు దూత. ఈ ఫస్ట్ ఆకాశానికి, ఈ లోకానికి ఆహ్వానించడం జరిగిందా అని మళ్ళీ ప్రశ్నించాడంట ఈ యొక్క ద్వారపాలకుడు జిబ్రీల్తో. అవును, ఆహ్వానించడం జరిగింది అన్నాడు జిబ్రీల్. సత్యమే ఇది, ఇతడు ఆహ్వానించబడ్డాడు ఈ లోకానికి అని చెప్పాడు జిబ్రీల్. అయితే వారికి స్వాగతము, శుభము శుభము అంటూ ద్వారము తెరిచాడు దూత. వెంటనే డోర్ ఓపెన్ అయిందంట. సరే, వీళ్ళు ఎంటర్ అయిపోయినారు. అక్కడ ఎవరున్నారయ్యా అంటే ఆదాము ఉన్నాడు. అక్కడ ఆదాము ఉన్నాడు. వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు. వెళ్ళగానే జిబ్రీలు చెబుతాడు, ప్రవక్త, మీ జాతి యొక్క మూల పురుషుడు ఇతడు, వీరిని ఆదాము అని అంటారు, వీరికి నీవు సలాం చేయు అని చెప్పడం జరిగింది దైవదూత. అప్పుడు ఈ ముహమ్మద్ ప్రవక్త నమస్కారం చేశాడు ఈ యొక్క ఆదాముకు. అక్కడి నుంచి వీళ్ళు మళ్ళీ రెండవ ఆకాశంలోకి వెళ్ళారు. చూడండి, అక్కడ ఎవరున్నారయ్యా అంటే యోహాను, జీసస్ ఇద్దరున్నారు. బ్యూటిఫుల్ ఇది. ఈ రెండవ ఆకాశంలో ఎవరున్నారు అంటే యేసుప్రభు ఉన్నాడు, యోహాను ఉన్నారంట. ఈ యోహాను అనే పదము మనకు బైబిల్లో కనబడుతుంది. బట్ యోహాను, జీసస్ ఎక్కడున్నారు? ఆ రెండవ ఆకాశంలో ఉన్నారు. ఎందుకంటే జీసస్ తర్వాత వచ్చినవాడు ముహమ్మద్ ప్రవక్త. జీసస్ ముహమ్మద్ కంటే ముందువాడు. తన పని అయిపోయింది, హీ వెంట్ ఈజ్ లోక. అక్కడ ఇద్దరిని చూడడం జరిగిందంట ఈ యొక్క ముహమ్మద్ ప్రవక్త. ఇక మూడవ లోకములో యూసుఫ్, నాలుగవ ఆకాశములో ఇంద్రియును, ఐదవ ఆకాశములో హరూను, ఆరవ ఆకాశములో మూస, ఏడవ ఆకాశములో ఇబ్రహీం. చూశారా? అంటే చెప్తున్నా కదా నేను, జ్ఞానం తెలియనంత వరకు
బావిలోని కప్పలాగా ఉంటారు. వెన్ ద మైండ్ ఈజ్ ఎక్స్పాండెడ్, ఎప్పుడు నీ యొక్క మైండ్ అపరిమితం అవుతుందో వాడి యొక్క భావం కూడా అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతున్నది? ఆదాము ఉన్నాడు, ఆదాం పైన జీసస్ యోహాన్ ఉన్నాడు, అతని పైన యూసుఫ్ ఉన్నాడు, ఆయన పైన ఇంకొకరు ఉన్నారు, 7వ ఆకాశములో ఇబ్రహీం ఉన్నాడు. ఇవి దాటిన తర్వాత ఇంకా పైకి వెళ్ళారు ఈ యొక్క ముహమ్మద్ ప్రవక్త జిబ్రీలు. అక్కడ ఈ ఆది పరాశక్తితో మాట్లాడడం జరిగింది ఈ యొక్క ముహమ్మద్ ప్రవక్త. చూసారా, బ్యూటిఫుల్ సన్నివేశం ఇది. మరి ఏమిటిదంతా అని అంటే, ఇదిగో ఈ విశ్వములో అనంత లోకాలు ఉన్నాయి అనే విషయం మనకు ముందు అర్థం కావాలి. చూడండి, ఇప్పుడు మనం ఉన్నాం, ఎక్కడ ఉన్నాం? మనం భూలోకంలో ఉన్నాం. ఈ భూలోకం పరిస్థితి ఏమిటి అని అంటే, మొత్తం 14 లోకాలు ఉన్నాయి, పైన 7 కింద 7. ఈ 14 లోకాలకు అధిపతి ఎవడు అని అంటే బ్రహ్మదేవుడు. వాటిని చతుర్దశ భువనాలు అని అంటారు. అంటే 14 చతుర్దశ 14. మనం ఎక్కడున్నాము అని అంటే మనం భూమి మీద ఉన్నాం. ఇప్పుడు మన కింద 7 లోకాలు ఉన్నాయి. అది తెలుసో లేదో మీకు? మాకు నీళ్లు ఉంటాయని తెలుసు స్వామి, లోకాలు ఉంటాయా అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. నీళ్లు ఉంటాయి, ఇంకా లోపలికి వెళ్తే ఏముందాయి అంటే ఇగో 7 లోకాలు ఉన్నాయి. ఈ పైన 7 లోకాలు ఉన్నాయి, వాటినే చతుర్దశ లోకాలు అంటారు. అంటే పాతాళం టు బ్రహ్మలోకం. ఈ బ్రహ్మలోకం సత్యలోకము అంటారు. ఈ 14 లోకాలు అండర్ బ్రహ్మ. ఈ బ్రహ్మ మీద మళ్ళీ 14 లోకాలు ఉన్నాయి. ఆ 14 లోకాల్లో టాప్ లోక అంటే 14 + 14 28. 28వ లోకం ఏమిటయ్యానంటే వైకుంఠం. నాయనా నీకు వైకుంఠ ప్రాప్తి అని అంటారు. ఎక్కడుంది అది? దట్ ఈస్ 28th లోక. ఈ యొక్క విష్ణు లోకం మీద మరొక 28 లోకాలు ఉన్నాయి. వాటిని ఏమిటంటే రుద్రలోకాలు అని అంటారు. చూసారా, బ్రహ్మ 14, విష్ణువు 14, రుద్ర 14 + 14 28 అంటే డబుల్ ఉంది. అంటే 14, 14 28, 28 + 28 56. 56వ లోకములో ఎవరుంటారయ్యా అంటే కైలాసం ఉంటుంది. అది అయినా నీ కైలాస ప్రాప్తి అంటారు. ఎన్నో లోకం అది? 56వ లోకం. బ్రహ్మలోకం మీద వైకుంఠం, వైకుంఠం మీద కైలాసం. ఇవన్నీ ఏమిటివేనంటే మహర్షులు ప్రత్యక్షంగా దర్శించి చెప్పినటువంటి విషయాలు, ఏదో కాలక్షేపాన్ని చెప్పినటువంటి విషయాలు కావు ఇవి. అంటే విష్ణు లోకం మీద 28 లోకాలు ఉన్నాయి, అవన్నీ కూడా రుద్రలోకాలు అని అంటారు. ఈ రుద్రుడి మీద మళ్ళీ ఒక 56 లోకాలు ఉన్నాయి, వాటిని మహేశ్వర లోకాలు అని అంటారు. రుద్రుడి మీద ఎవరున్నారు? మహేశ్వరుడు ఉన్నాడు. ఇది 56 లోకాలు ఉంటాయి మళ్ళీ. అంటే 56 + 56. తర్వాత ఎవరున్నారయ్యా అంటే సదాశివుడు ఉన్నాడు. ఆ సదాశివుడు పైన ఎవరున్నారే అంటే ఆది పరాశక్తి ఉన్నది. దట్ ఈస్ ద ఫైనల్. ఈ అనేక లోకాల్లో ఉండడం జరిగింది. అంటే దీనివల్ల మనకి ఏమర్థమవుతుందయ్యా? ఆది పరాశక్తి అంటాం, ఎక్కడుంది ఆమె? బ్రహ్మలోకం పైన విష్ణులోకము, విష్ణులోకం పైన రుద్రలోకము, రుద్రలోకం పైన మహేశ్వర లోకము, మహేశ్వర లోకం పైన సదాశివ లోకము, సదాశివ లోకం పైన ఏముందయ్యా అంటే శివుడు ఉన్నాడు. అక్కడ ఏం లేదు, ఇంకా నిరాకారుడైన ఫైనల్. సో నో ట్రాన్సాక్షన్స్ ఇన్ ద శివలోక. ఇట్ ఈస్ నాట్ ద లోక, ఇట్ ఈస్ ఆనంద సాగర్ అంతే. ఆ శివ నుంచి కిందికి వస్తే ఒక ఉపాధిని ధరిస్తే దట్ ఈస్ కాల్డ్ సదాశివ. ఈ సదాశివుడిలోని సహస్ర అంశము 1/1000 ఈజ్ కాల్డ్ మహేశ్వర. అది మనం ఇందాక చూసాం, బ్రహ్మ విష్ణు సదాశివ అని చెప్పడం జరిగింది. చూసారా?
శివుడు వేరు, సదాశివుడు వేరు. సదాశివుడు అంటే పరాశక్తి స్వరూపం, అంటే దేహంతో ఉన్నటువంటి వాడు. శివుడు అంటే ఎలాంటి దేహం లేనటువంటి వాడు. సదాశివుడి యొక్క సహస్ర అంశమే మహేశ్వరుడు, మహేశ్వరుడు యొక్క సహస్ర అంశమే రుద్రుడు. చూసారా, రుద్రుడు వేరు, మహేశ్వరుడు వేరు. రుద్రుడు యొక్క సహస్ర అంశము విష్ణువు, విష్ణువు యొక్క సహస్ర అంశము బ్రహ్మదేవుడు. మనం ఎన్ని అంశము? ఎందుకు? బ్రహ్మ నుంచి మనందం వచ్చాం. ఈ రకంగా ఇట్లా ఎన్నో లోకాలు ఉన్నాయి అనే విషయం మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడ మనం సుస్పష్టంగా ఏమర్థం అవుతుందంటే, మరి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఉంది దేవుడి విషయంలోనా అనంటే, ఇది చిన్న విషయం కాదు. ఎందుకు తెలిసినా, ఈ లోకములో ప్రాప్తాలు ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ఉన్నది. కాబట్టి వాళ్ళ బుద్ధులు కూడా ఆ విధంగా పనిచేస్తూ ఉంటాయి, ఆ విధంగా వినియోగిస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్లైట్ ఉందని తెలిసినంత మాత్రాన ఏమవుతుంది? దాంట్లో ప్రయాణం చేసే శక్తి వాడికి ఉండాలి. అదేవిధంగా ఎందుకు మరి కన్ఫ్యూజన్ వచ్చింది అని అన్నప్పుడు ఒక రహస్యాన్ని మీకు చెప్తూ ఉన్నాను. చూడండి, క్రిస్టియన్ మతం ఉంది, ఇస్లాం మతం ఉంది. మీరు బైబుల్ని, ఖురాన్ని రెండు పెట్టుకుని చదివారు అనుకోండి, మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటి అని అంటే, ఇస్లాం మతము అల్లాను గట్టిగా పట్టుకుంటుంది, అంటే నిరాకారతత్వము. అందుకే వాళ్ళ విగ్రహారాధన లేదు, అందుకే వాళ్ళు నమాజ్ చేస్తారు, గానం చేస్తారు, దట్స్ ఆల్, అంతే. నో విగ్రహారాధన. వాళ్ళు ముహమ్మద్ ప్రవక్తకు గౌరవం ఇస్తారు, అంతే. బట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఫోకస్, లవ్, సర్వీస్ అంతా కూడా అల్లానే. అంటే వాళ్ళు నిర్గుణోపాసకులు. నెంబర్ 1 అంటే శివ ఉపాసకులు. ఇక రెండవ చూడండి, జీసస్. క్రిస్టియన్ మతంకి వచ్చే లోపల ఏమవుతుందంటే, ఫోకస్ అంతా కూడా యేసుప్రభు మీద ఉంటుంది. ఇక్కడనే తారతమ్యాలు వస్తాయి. మనం హైందవ మతం తీసుకుందాం. చూడండి, శంకరాచార్యులు ఉన్నారు, రామానుజాచార్యులు ఉన్నారు. శంకరాచార్యులు ఏం చెప్పాడు? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, దట్ ఈజ్ శివ అని చెప్పడం జరిగింది శంకరాచార్యులు. అది వేద ప్రతిపాదితం, సత్యం. కానీ రామానుజాచార్యులు ఏం చెప్పాడు? నారాయణుడే దేవుడు అన్నాడు. ఈ నారాయణుడు ఎక్కడున్నాడు? వైకుంఠ నివాసి. చూసారా? అంటే శివుడి యొక్క అంశను పట్టుకున్నాడు రామానుజాచార్యుడు, శివుడిని పట్టుకున్నాడు ఆది శంకరాచార్యులు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ శంకర అండ్ రామానుజ. ఇక బుద్ధుడి దగ్గరికి వెళ్తే అసలు దేవుడు లేడు, ఏం లేడు, శూన్యం అన్నాడు ఆయన. చూసారా? నేను అంటున్నాను, శూన్యము అని ఎప్పుడైతే బుద్ధుడు అన్నాడో, బుద్ధుడు కూడా నిరాకార ఉపాసకుడే. అందుకే చూడండి, బుద్ధుని యొక్క శిష్యులు కానీ ఫాలోవర్స్ కానీ వాళ్ళు కూడా విగ్రహారాధన చేయరు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటారు వాళ్ళు. మీరు కనుక పూజలు చేశారనుకోండి, వాళ్ళు అంగీకరించరు. చూసారా? ఏమిటి కారణము అని అంటే, బుద్ధ ఆల్సో నిరాకారతత్వం. కేవలము ఈ యొక్క సాకారము నిరాకారము పట్టుకొని గొడవలు పడుతూ ఉన్నారు. చూడండి, మీకు ఒక నిగూఢ విషయాన్ని చెబుతూ ఉన్నాను. ఎంతోమంది శివాలయాలను ధ్వంసం చేసి శివలింగాలను పీకి అవతల పాడేశారు. ఒక్క సోమనాథ్ శివలింగం యొక్క శివాలయం మీదనే 6 సార్లు అటాక్ జరిగింది. కాబట్టి నేను అంటున్నాను, ఇఫ్ యు నో ద వాట్ ఈజ్ అల్లా, హీ నెవర్ డూ దిస్ వర్క్. వాడు ఎప్పుడా పని చేయడు. వాడు దేవుడు అంటే ఎవడు? ఇదిగో ఒక నిరాకార స్వరూపుడు, అతడు అనంతుడు, సర్వవ్యాపి అని నువ్వు చదువుకోలేదా? మరి సర్వవ్యాపి లింగంలో లేడా? ఎందుకు శివాలయాలు నాశనం చేయడం? చూశారా? అంటే జ్ఞానము లేదు. కానీ నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, సత్యం అది. నువ్వు నీళ్లు తాగుతూ నువ్వు పాలు తాగుతున్నారా అంటే నువ్వు ఊరుకుంటానా? నేను తాగేది నీళ్ళే, నువ్వు తాగేది నీళ్ళే.
ఇక్కడ అల్లా శివుడు అంటే వేరు కాదు అనే విషయం హిందువులు అర్థం చేసుకోవాలి, ముస్లిమ్స్ అర్థం చేసుకోవాలి, క్రిస్టియన్స్ అర్థం చేసుకోవాలి, అన్ని మతాలు అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మనం అర్థం చేసుకున్నాం. ఆత్మస్వరూపులారా, 8 సంవత్సరాలు అంటే 2002 మార్చిలో ఈ యొక్క దైవ ప్రచారానికి నేను శ్రీకారం చుట్టాను బాబా ఆదేశంతో. గంగా ప్రవాహములాగా వడివడిగా అలా ప్రవహిస్తూ 8 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఎన్నో జ్ఞానయజ్ఞాలు చేశాను, సప్తాహాలు, ఏకాదశ హోమాలు, ఇవన్నీ కూడా. అష్టోత్తర శత ప్రవచన మహాయజ్ఞములో కూడా 66 కేంద్రాలు ప్రచారం చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రచారం దేనికోసము అని అంటే కేవలం బాబా యొక్క చరితామృతము, బాబా యొక్క బోధలు, బాబా యొక్క తత్వం మీద నడిచాయి. అంటే పరమ గురువు కోసము ఇవన్నీ నడిచాయి. ఆఫ్టర్ 8 years చూడండి, ఇది 67వ యజ్ఞం. 67వ యజ్ఞములో ఎవరు ఎంటర్ అయ్యాడు అంటే ద మహా సుప్రీం ఎంటర్డ్, శివుడు ఎంటర్ అయ్యాడు. ఎందుకు అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలా. నేను శివుడు గురించి చెప్తున్నానంటే ఈయన శివభక్తుడు, ఇతని సాంప్రదాయం శైవము అని అనుకుంటే నేను ఏం చేయలేను. నేను శైవుని కాదు, వైష్ణవుని కాదు, నేను సత్యాన్ని చెప్పేటువంటి వాడిని. కుండలు బద్దలు గుడ్డలు చెప్తాను. ప్రపంచమంతా ఏకమైన ఐ వోంట్ ఫియర్. ఏదైతే సత్యమో నేను తెలుసుకుంటానో ఇక ఆ విషయంలో నో ఫియర్. 100% తెలిస్తే మాట్లాడతా, లేదంటే ఆ విషయం మాట్లాడను. శివుడు అంటే పరబ్రహ్మమన్నా, అల్లా అన్నా, పరలోక రాజ్యమన్నా, దివ్య జ్యోతి అన్నా, ఆత్మ జ్యోతి అన్నా, మహానారాయణుడన్నా ఇగో ఒక్కడే. అందుకే బాబా అన్నారు సబ్కా మాలిక్ ఏక్ హై. ఎవరు అంటే శివ అనే అందరి యొక్క ప్రభువు. నువ్వేమన్నా పెట్టుకో, అల్లా అంటావు, అల్లాను. మరి ఎంతసేపు శివ అంటున్నావే? నేను శివ అని ఎందుకు అంటున్నాను అంటే శివ అనే పదము అతి ప్రాచీనము. అది దానికి కూడా ఒక అర్థం ఉంది, ఒక లాజిక్ ఉంది. ఎందుకు అని అంటే అది ఒక ప్రాచీనము. చూడండి, రామాలయాలకు ముందు, శ్రీకృష్ణుడి యొక్క ఆలయాలకు ముందు ఏ ఆలయాలు ఉన్నాయి లోకంలో చెప్పండి? శివాలయాలు ఉన్నాయి. జీసస్, నానక్, బుద్ధుడు, షిరిడి సాయిబాబా, ఆది శంకరాచార్యులు వీళ్ళంతా ఎప్పుడు వచ్చారు? ఓన్లీ 5000 years అంతే. ద్వాపరయుగము ఎండ్ అయి ఈ కలియుగం స్టార్ట్ అయింది. 5000 years అబౌవ్ నడుస్తూ ఉన్నది. వీళ్ళంతా ఎప్పుడు వచ్చారు? ఇగో ఈ టైంలో వచ్చారంతే. మరి దానికి ముందు ఏమున్నది? కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడి ముందు ఎవరున్నారు? రాముడు ఉన్నాడు. మరి రాముడు ముందు ఎవరున్నారు? శివుడు ఉన్నాడు. ఇది సత్యం. ఆత్మస్వరూపులారా, బాబా యొక్క అనుగ్రహం వలన ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. హృదయములో బ్రహ్మము నీవు, నా యోగములో శక్తివి నీవు, నా ధ్యానములో మూర్తివి నీవు, నా చింతనలో ప్రియుడవు నీవు, ఎంతటి వాడవో గురుదేవా, కరుణాసాగరా గురుదేవా, ఎంతటి వాడవో గురుదేవా,
గురుదేవా సాయినాథ గురుదేవా 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 సాయినాథ గురుదేవా 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 శిరిడి దేవా గురుదేవా 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 శిరిడి దేవా గురుదేవా 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 సాయి దేవా గురుదేవా 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 సాయి దేవా గురుదేవా 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 శిరిడి దేవా గురుదేవా 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 శిరిడి దేవా గురుదేవా ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ సాయి నమః ఓం నమః శివాయ సాయి నమః హర హర శంకర శివాయ నమః హర హర శంకర శివాయ నమః శిరిడి సాయి శివా నమః శిరిడి సాయి దేవాయ నమః హర హర శంకర గురుదేవా హర శంకర గురుదేవా శివ శివ శంకర గురుదేవా శివ శివ శంకర గురుదేవా శివ శివ శంకర గురుదేవా శివ శివ శంకర గురుదేవా శివా సాయి శివా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు की जय మూలము నీవేనయ్యా శివా మూలము నీవేనయ్యా శివా మూలము నీవేనయ్యా శివా మూలము నీవేనయ్యా శివా ఆది దైవము నీవయ్యా ఆది దైవము నీవయ్యా ఆది దైవము నీవయ్యా ఆది దైవము నీవయ్యా నామము రూపము గుణములు లేని నామము రూపము గుణములు లేని నామము రూపము గుణములు లేని నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా ఆత్మజ్యోతివి నీవు శివా ఆత్మజ్యోతివి నీవు శివా